వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ బై న్యూస్ లైన్ తెలుగు విత్ ఆర్ఎస్పీ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలా మంది తెలుసు, కానీ ఆయన పూర్తి పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, పాలంబూరు ముద్దుబిడ్డ. సో ఆర్ఎస్పీ గారు అంటే బేసిక్గా చాలా వరకు అందరికీ గుర్తుకొచ్చేది గురుకులాలే. ఇప్పటికీ ఆయన ఏ పాలిటిక్స్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ గురుకులాలే గుర్తొస్తూ ఉంటాయి. గురుకులాలని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లలో చదివినటువంటి అందరి పిల్లలు చెప్పేటువంటి మాట ఇది. సో అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఇది మన అన్ఫిల్టర్డ్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు, మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినట్టుగా యాక్షన్ చేసి కులం మాట్లాడాలి. అంతే అంతే, తప్పులేదు. చదువు రానోళ్ళు, పనికి మాలినోళ్ళు, పరీక్ష రాయరానోళ్ళు, తలకు మాసినోళ్ళు. హైదరాబాద్ సిటీలో సంపద అంతా ఎవరికున్నది? ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఉన్నది. అంటే మీ పదవుల కోసము మమ్మల్ని ఇన్ని రోజులు వాడుకున్నారా? అయినా కూడా వాళ్ళ అధికారం కోరుతారు. ఇప్పుడు గురుకులాలకు పోవాలంటే పిల్లలు భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చాలా గురుకులాల్లో బాత్రూంలకు తలుపులు లేవు. ఇప్పటికి కూడా కొన్ని గురుకులాల్లో అమ్మాయిలు ఉదయం 3 గంటలకు లేచి స్నానం. సో మీరు బిఆర్ అంటే కేసీఆర్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కోవర్ట్లా వర్క్ చేసిరనేసి ఇలా ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు, దానికి ఏ సిద్ధాంతం ఉందో తెలియదు. ఆ బహుజన వాయిస్ వినిపించేటువంటి బీఎస్పీని వదిలేసి మరి ఇది కూడా ఒక అగ్రవర్ణాల పార్టీ కదా బీఆర్ఎస్. బీఎస్పీ, బీజేపీ, బీ టీం అని మాయావతి గారికి హ్యాండ్ ఇచ్చారు. రేపటి నాడు మరి కేసీఆర్ కూడా హ్యాండ్ ఇవ్వబోతున్నారు. ఎన్ని రోజులని నేను ప్రశ్నించే గొంతుకగా మాట్లాడాలి. పార్టీ నుండి వీడి ఇంకో పార్టీలకు పోవాలంటే అధికారం వచ్చినటువంటి పార్టీలకు పోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పని చేయడంలో నాకేం అభ్యంతరం లేదని నేను అంటున్నా. అయితే కేటీఆర్ వర్గము, హరీష్ రావు వర్గం అని ఒక 2 వర్గాలు ఉన్నాయి. అందులో మీరు ఏ వర్గంలో ఉన్నారు? అల్లుడు ఒక పార్టీ, తర్వాత కొడుకు ఒక వర్గం లాగా. ఆర్ఎస్ ప్రవీణ్ అనే వ్యక్తి శ్రీరస్ను కాపీ చేసి క్రియేట్ చేసినారు. అంటే ఇది కేవలం అవగాహన లోపం మాత్రమే. అంటే అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. మీరు అప్పట్లో జనశక్తికి నిమజ్జనం చేశారు, ఆ రోజు మీకు ఇవన్నీ కనపడలేదా?